నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్? ఇష్టమేరా, కానీ ప్రేమించేంత ఇష్టమా అని. ఇది ఎలా పగిలింది? అది సార్. సారీ కళ్యాణ్, ఆ కబోర్డ్లో నాకు కావాల్సిన ఐటెం తీసుకోబోతుంటే నా చేయి తగిలి పడిపోయింది. అది కాదు. మీరు ఆగండి. తప్పు నా వల్లే జరిగింది కదా, అందుకే నిజాన్ని ఒప్పుకుంటున్నాను. సారీ కళ్యాణ్, అలా పడిపోతుందని నేను అనుకోలేదు. ఒక తప్పు చేసి సారీ చెప్పినంత మాత్రాన తప్పు ఒప్పైపోదు వంశీ. ఆ గిఫ్ట్కున్న విలువేంటో నీకు తెలుసా? అది నా భార్య చివరిసారి ఇచ్చిన గిఫ్ట్. అది నా చేతికొచ్చాక నా భార్య ఎన్నో రోజులు నా జీవితంలో లేదు. తను మా అందరినీ వదిలి వెళ్ళిపోయింది. కానీ ఈ గిఫ్ట్ మాత్రం తన గుర్తుగా నా దగ్గరే ఇన్నాళ్ళు చాలా భద్రంగా దాచుకున్నాను. విలువైన వస్తువుల్ని, మనసులో ఉన్న మనుషుల్ని ఎంత జాగ్రత్తగా కాపాడాలో ముందు తెలుసుకో వంశీ. చేయి జారిన తర్వాత సారీ అనే మాట చెప్తే సరిపోతుందనుకోకు. నాకు తెలుసు కళ్యాణ్, మనకిష్టమైంది మన నుంచి దూరం అయిపోతే ఆ బాధ ఎంతలా ఉంటుందో నాకు బాగా తెలుసు. కానీ చెప్పాను కదా, కొన్ని మన ప్రమేయం లేకుండానే జరుగుతూ ఉంటాయి. ఇదిగో ఇలా. సమర్థించుకోవడానికి ఏనైనా చెప్పొచ్చు, కానీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది. చేయి జారిపోయాక ఇది అనుకోకుండా జరిగింది, నేను కావాలని చేయలేదు, పొరపాటున జరిగిందంటే జరిగిపోయిన తప్పులు ఒప్పులైపోవు. నాకున్న ఒకే ఒక్క మధురమైన జ్ఞాపకం ఈరోజు నీ వల్ల నాకు దూరం అయింది. నేను పడే ప్రతి బాధకి నువ్వే కారణమవుతున్నావు. అది నువ్వు గుర్తుపెట్టుకో. ఎందుకు వంశీ, తప్పు నా వల్ల జరిగితే నువ్వు చేశాను అని ఎందుకు చెప్పావు? వర్ష, నువ్వు కళ్యాణ్తో జీవితాన్ని పంచుకోబోతున్నావు. నీ మీద తనకి ప్రేమాభిమానాలు ఉండాలి. తను ఎంతో ఇష్టపడిన వస్తువు నీ వల్ల పగిలిపోయిందనే బాధ ఉండకూడదు. కేవలం నీ వల్లే నేను అపురూపంగా చూసుకునే ఒక విలువైన వస్తువును పోగొట్టుకున్నానని ఆ బాధ కళ్యాణ్కి ఎప్పుడూ రాకూడదు. అలా వస్తే అది మీ ఇద్దరి మధ్య ఇబ్బంది అవుతుంది. నేను మనసారా ఇష్టపడిన వర్ష ఎప్పుడూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. తను బాధపడితే నేను భరించలేను, అందుకే అలా చెప్పాను. కానీ అలా చెప్పడం వల్ల కళ్యాణ్ గారి దృష్టిలో నువ్వు శత్రువైపోయావు కదా. నిన్ను అనవసరంగా ఇన్ని మాటలు అన్నారు కదా, అందుకు నీకు బాధగా లేదా? ఇష్టమైన వాళ్ళ గురించి ఒక మాట పడినా అది కష్టంగా అనిపించదు. కానీ నా కళ్ళ ముందే నేను ఎంతో ఇష్టపడిన నువ్వు బాధపడితే మాత్రం నేను తట్టుకోలేను. జీవితాంతం నువ్వు కళ్యాణ్ కలిసి ఉండాలి. నేను మధ్యలో వచ్చాను, మళ్ళీ మధ్యలోనే వెళ్ళిపోతాను. ఇప్పుడు నేను బాధపడినా, కళ్యాణ్కి నా మీద కోపం ఉన్నా పెద్దగా నష్టం ఏమీ ఉండదు. కానీ నీ విషయంలో కోపాన్ని పెంచుకుంటే నీ జీవితం మొత్తం కష్టంగా మారుతుంది. అది నాకు ఇష్టం లేదు.
నిజం చెప్పే వరకు నీకు ఈ చిత్రహింసలు తప్పవురా. నీ ప్రాణం పోయినా వదిలేస్తావని మాత్రం అనుకోకు. నీ నోటి వెంట నిజం ఎలా చెప్పించాలో మాకు బాగా తెలుసు. చూడు, నువ్వు ఇదంతా డబ్బు కోసమే చేసావని నాకు తెలుసు. నీకెంత డబ్బు కావాలో చెప్పు, నేను ఇస్తాను. కానీ నా ప్రాణ స్నేహితుడు ప్రాణాలు తీయమని నీకెవరు చెప్పారో ఆ పేరు చెప్పు చాలు. నాకు తెలియదయ్యా. ఎవరో మోచేతి నీళ్లు తాగుతూ నీ ప్రాణాల మీదకెందుకురా తెచ్చుకోవాలనుకుంటున్నావు? మీకు ప్రాణాలు తీయడం అంటే అంత సులువు అయిపోయిందా? నువ్వు మా చేతుల్లోంచి తప్పించుకోలేవురా. నరకం అంటే ఏంటో నేను చూపిస్తాను. నేను నా స్నేహితుడిని ప్రాణం ఇచ్చైనా కాపాడుకుంటానురా. అలాంటిది నా స్నేహితుడి ప్రాణాలు తీయాలని చూస్తారా? చూడు, ఇది నీ పగ కాదని నాకు తెలుసు. కానీ నీ చేత ఎవడు చేయిస్తున్నాడో వారి పేరు చెప్పు, నువ్వు ప్రాణాలతో బయటపడతావు. చెప్పాను కదా, నీకెంత డబ్బు కావాలని నేను ఇస్తానని. అలా కాదు అని మొండికేస్తే ఆ బాధ తట్టుకోవడం నీకు కష్టంగా ఉంటుంది. ఏంట్రా, ఎంత కొట్టినా తట్టుకోగలను అనుకుంటున్నావా? కానీ కాలం గడుస్తున్న కొద్దీ ఒళ్ళంతా పుండైపోతుంది. ఆ నొప్పి భరించడం ఎంత కష్టంగా ఉంటుందో నీ ఊహకు కూడా అందదు. నీ చర్మం ఒలిచైనా సరే నీతో నిజం చెప్పిస్తాం. బాలాజీ, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, కానీ వీడు మాత్రం నిజం చెప్పాలి. సార్, నేను చూసుకుంటాను సార్. మీ మీద ఈగ వాలకుండా చూసుకునే బాధ్యత నాది. అలాంటిది మీ ప్రాణ స్నేహితుణ్ణి చంపాలనుకున్నాడు. వీడి ప్రాణాలు తీసైనా సరే నేను నిజం చెప్పిస్తాను. మీరు వెళ్ళండి సార్. ఏంట్రా, బాగా నొప్పిగా ఉంది కదా? ఈ బాధ భరించలేక నిజం చెప్పాలనుకుంటున్నావు కదా? నువ్వు మౌనంగా ఉన్నంత వరకేరా మా మనిషిగా ఉంటావు. నీకు ఎంత నరకం చూపించినా ఈ ఒక్కరోజు మాత్రమే. నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ నోరు విప్పకూడదు, మా గురించి చెప్పకూడదు. అప్పుడే నువ్వు బ్రతికి బయటపడతావు. కానీ పొరపాటున నిజం చెప్పాలన్న ఆలోచన నీకు వచ్చినా సరే ఇక్కడ ఇదే రూమ్లో నువ్వు శవం అయిపోతావు. నిన్ను చంపిన కేసు సూర్యం మీదకి పోతుంది. నేను సైలెంట్గా పక్కకు తప్పుకుంటాను. నేను చచ్చినా నా నోరు విప్పను. అందుకే కదా ఇన్ని దెబ్బలు భరిస్తున్నాను. నాకు నీలాంటి విశ్వాసపాత్రుడే కావాలరా. చెప్పాను కదా, ఇంకా ఎన్ని కొట్టినా ఈ ఒక్కరోజే. రేపు నేను నిన్ను తప్పించేస్తాను. సరేనా? సుష్మా, 8:30 అయ్యింది, ఇంకా లేవలేదేంటి? నిన్నే. సుష్మా, రాత్రి నుంచి ఒకటి జ్వరం గొప్పి వాళ్ళంతా కూడా బాగా నొప్పిగా ఉంది. ఇది అమ్మవారు కదా, దాని గురించే జ్వరం వచ్చినట్టుంది.
ముందు బ్రష్ చేసుకుంటే కనీసం ఏదైనా తాగుదు. లేగు. నువ్వేనా 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 నాకు పసి ప్రపంచమైనా, నాకు ప్రతి వసంతమైనా, నా కథకు సుఖాంతమైనా నువ్వేనా. నాకు చిరు సంతోషమైనా, నాకు తొలి కన్నీటివైనా, నా కలకు నిజానివైనా నువ్వేనా. నువ్వేనా 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 నువ్వేనా. సుష్మా, పాలు తీసుకొస్తాను. టాబ్లెట్ వేసుకో. వద్దండి. అలా అంటే ఎలా సుష్మా? నువ్వు టాబ్లెట్ వేసుకుని పాలు తాగు. ముందు టెంపరేచర్ తగ్గుతుంది. హాస్పిటల్ కూడా తీసుకెళ్తాను. పర్లేదు గోపి, నీకెందుకు ఇబ్బంది? అదేంటి అలా అంటావు? నువ్వు నా భార్యవి. నిన్ను చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా. ముందు టాబ్లెట్ వేసుకుని పాలు తాగు. పాలు తాగు, కొద్దిగా తాగు. హలో, గుడ్ మార్నింగ్ సార్. మీరు స్టార్ట్ అయ్యారా? లేదు, ఈరోజు నేను రాలేను. సుష్మకి హెల్త్ బాగాలేదు. అదేంటి సార్, 10:30కి రెవెన్యూ మినిస్టర్ గారితో వీడియో కాన్ఫరెన్స్ ఉంది కదా. మీ ప్రోగ్రామ్ లిస్టు 3 days బ్యాకే ఫైనల్ అయింది కదా సార్. ఇప్పుడు మీరు రానంటే ఎలా సార్? నేను ఆ విషయమే మర్చిపోయాను. కానీ ఇక్కడ సుష్మ పరిస్థితి. మినిస్టర్ గారు అందరితో కాన్ఫరెన్స్లోకి వస్తున్నారు సార్. మీరు రాలేరని ఇలా లాస్ట్ మినిట్లో చెప్పడం కరెక్ట్ కాదు కదా సార్. కావాలంటే మేడం గారిని చూసుకోవడానికి డాక్టర్ని పంపిద్దాం సార్. మీరు మాత్రం తప్పకుండా రావాలి సార్. ఏంటి గోపి, ఏమైంది? నాకు మినిస్టర్తో వీడియో కాన్ఫరెన్స్ ఉంది. కానీ నిన్ను ఇలా వదిలేసి వెళ్ళడం అంటే. పర్వాలేదు గోపి, నువ్వు వెళ్ళు. కావాలంటే నేను మా మమ్మీని పిలుస్తాను. సరే సుష్మా, నేను డాక్టర్ని పంపిస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను ఎర్లీగా వచ్చేస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. జాగ్రత్తగా ఉండు, నేను వెళ్ళొస్తాను. నమస్తే బాబాయ్. మీరందరూ వచ్చి ఎంతసేపు అయింది? ఇప్పుడే వచ్చాం. ఆహా, కొంచెం మీతో మాట్లాడాలని. అవునా? మరి కూర్చోవాల్సింది కదా బాబాయ్. పర్వాలేదమ్మా. అదేంటి బాబాయ్, నిలబడి ఉండాల్సిన అవసరం ఏముంది?
ముందు కూర్చోండి. వద్దమ్మా, ముందు మీరు కూర్చోండి. మేమందరం నిలబడే ఉంటాం. అవునమ్మా, మీరు కూర్చోండి. మీ ముందు మేము కూర్చోవడం బాగుండదు కదా. బాబాయ్, నేను దేవరాజు కూతుర్ని అని తెలిసిన దగ్గర నుంచి మీరిలా ప్రవర్తిస్తున్నారు కదా. మా నాన్న ఒకప్పుడు పెద్ద రౌడీ ఏమో కానీ తర్వాత చాలా మంచిగా మారాడు. ఆయన్ని చూసి భయపడిన వాళ్లే ఆయన సహాయం కోసం వచ్చేవారని తాతయ్య చెప్పారు. అలా మా నాన్నను మార్చింది సూర్యం తాతయ్య. మాకు తెలుసమ్మా, కానీ నీ స్థాయి ఏంటో తెలిసాక నీ ముందు గౌరవంగా ఉండటం మా బాధ్యత కదా. గౌరవం అనేది మనసులో ఉంటే చాలు బాబాయ్. మీరందరూ కలిస్తేనే ఈ ఫ్యాక్టరీ అభివృద్ధి చెందింది. అందరి కష్టంతోనే ఈరోజు ఇంకొన్ని యూనిట్లు పెట్టే స్థాయికి వచ్చింది. ఇందులో మా గొప్పతనం ఏమీ లేదు. ఆయన మీ అందరికీ ఎప్పుడో చెప్పారు కదా, ఇది సమిష్టి కృషి అని. ఇక్కడ అందరూ యజమానులే, అందరూ పనివాళ్లే అని. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అలాగే ఉంటాను. కేవలం నేను మీ రాణిని, మీరు నాకు బాబాయిలు. మీరందరూ నా మనుషులు. అలాంటి మీరు ఇలా దూరంగా ఉండటం, భయంగా ఉండటం నిజంగా నాకు నచ్చలేదు. ఎప్పట్లాగే అందరం కలిసుందాం. తాతయ్య, చాలా సంతోషం అమ్మా. చిన్నప్పుడు బాగా అల్లరి చేసి నా కీర్తిలా మాట్లాడుతుంటే నాకు ఆనందంగా ఉంది. మీ నాన్న కూడా అంతే. తను మారాక నేనే ఆశ్చర్యపోయాను. దేవరాజ్ అందరితో కలిసిపోయే తీరు, అందరి గురించి ఆలోచించే తీరు చూసి నేను అనుకునేవాణ్ణి, ఒకప్పటి దేవరాజు ఈ దేవరాజా అని. నువ్వు కూడా మీ నాన్నలాగే ఆలోచిస్తున్నావు. చాలా సంతోషం తల్లి. అమ్మ కీర్తి, మనకున్న మంచితనం అందరికీ ఉండదమ్మా. ఇప్పుడు నువ్వు కీర్తి అని తెలిసాక ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట శత్రువులు ఉంటారు. అందుకే నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండాలి సుమా. నా మీద ఎవరికి కోపం ఉంటుందండి? నేను ఎవరికి ఏ అన్యాయం చేయలేదు కదా. అన్యాయం చేయకపోయినా న్యాయం చేసే వాళ్ళ మీద పగలు ప్రతీకారాలు పెంచుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అందుకే నిన్ను కంటికి రెప్పలా కాపాడడానికి కాళీని నీకు సెక్యూరిటీగా పెట్టాలనుకున్నాను. ఇంకా కాళీని నిన్ను చూసుకోవడమే పని అని చెప్దామనుకుంటున్నాను. ఇంతకీ కాళీ ఎక్కడమ్మా? కాళీ బయటికి వెళ్ళాడు తాతయ్య. అయినా రాణికి ఏం కాకుండా చూసుకోవడానికి నేనున్నాను కదా. నా రాణికి ఎవరైనా హాని చేయాలంటే అది నేను ప్రాణాలతో ఉండగా జరగని పని. తనకి ఏ సెక్యూరిటీ అవసరం లేదు. రాణిని కంటికి రెప్పలా నేను కాపాడుకుంటాను. విన్నారు కదా, ఆయన ఉండగా నాకు భయం ఎందుకుంటుంది? అయినా మీరందరూ నాకు సహాయంగా ఉన్నారు కదా, మళ్ళీ నాకు సెక్యూరిటీ ఎందుకు? అది కాదమ్మా. చలపతి గారు, భార్యకి భర్తను మించిన ధైర్యం ఉండదు. తను నేను చూసుకుంటానని అంత ధైర్యంగా చెప్పాడుగా, మన మధ్యలో మాట్లాడడం బాగుండదు. అమరాణి, మీరిద్దరూ ఎప్పుడూ ఇలాగే ఉండాలని ఈ తాతయ్య మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. సరే, నేను యూనిట్ చూద్దామని వచ్చాను. నేను అలా ఫ్యాక్టరీలోకి వెళ్ళొస్తానమ్మా. రండి, పదండి. గోపి ఫోన్ చేస్తున్నాడండి. గోపి, ఏంట్రా పొద్దున్నే ఫోన్ చేశావు? అక్క, నువ్వు నాకు సహాయం చేయాలి. ఏంటి తమ్ముడు,
ఏమైంది? సుష్మకు ఒంట్లో బాలేదు. అమ్మవారు పూసింది. నేనే దగ్గరుండి చూసుకోవాలి అనుకున్నాను. నాకు మినిస్టర్ గారితో మీటింగ్ ఉందక్క. నేను వెళ్తున్నాను. సుష్మ ఒక్కదే ఇంట్లో ఉంది. అందుకని గోపి, ఏంట్రా అంత మొహమాటంగా చెప్తున్నావేంటి? సుష్మాని నేను చూసుకుంటాను. నువ్వు ఆఫీస్కి వెళ్ళు. తనకేం భయం లేదు. నేనిప్పుడే వెళ్తాను. చాలా థ్యాంక్స్ అక్క. నేను ఇబ్బంది పెట్టుంటే సారీ. ఆయన వాళ్ళని చూసుకోవడంలో ఆనందమే ఉంటుంది, కానీ ఇబ్బంది ఉండదు గోపి. నువ్వు దాని గురించి ఏమీ ఆలోచించకు. నేను వెళ్తానంటున్నాను కదా. సరే అక్క, ఉంటాను. ఏవండి, సుష్మాకి అమ్మవారు వచ్చిందంట. నేను వెళ్ళి తనని చూసుకోవాలి. జాగ్రత్త రాణి. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయి, నేను అక్కడికి వస్తాను. సరేనండి, వస్తాను. అన్నా, అన్నా రేయ్, ఇదే సరైన సమయం. నువ్వు నన్ను 4 దెబ్బలు కొట్టి ఇక్కడి నుంచి పారిపో. సూర్యం బాలాజీ ఫ్యాక్టరీకి వెళ్లారు. ఆశ్రమంలో ఉన్న వాళ్ళంతా ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. రాధ నన్ను వేరే పని మీద దూరం పంపిస్తే నేను ఇక్కడికొచ్చాను. నువ్విక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపో. తర్వాత సంగతి నేను చూసుకుంటాను. నువ్వు నన్ను మర్చిపోలేక ఎంత ఇబ్బంది పడుతున్నావో నాకు తెలుసు. సమంతని నువ్వు పెళ్లి చేసుకున్నావు. నీకోసం తను ఎదురు చూస్తుంది. మీరిద్దరూ సంతోషంగా ఉండాలని నా కోరిక. సమంతతో కలుస్తానని నాకు మాటివ్వు.